ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కరెంట్ అఫైర్స్ ఏ విధంగా చదవాలి, ముఖ్యంగా ఆంధ్ర రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఏ విధంగా రావచ్చు అనే దాని మీద చాలా డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్ర రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కొంత జాగ్రత్తగా ప్రిపేర్ అవుతే మనం ఆల్మోస్ట్ అన్నీ కూడా ప్రిపేర్ అయ్యి వెళ్ళొచ్చు. ఎలాంటి కరెంట్ అఫైర్స్ వస్తాయో కొన్ని ఉదాహరణలు ఒకసారి డిస్కస్ చేద్దాం. రీసెంట్గా ఏ రైల్వే స్టేషన్కు గ్రీన్ రైల్వే స్టేషన్ హోదా వచ్చింది, ప్లాటినం సర్టిఫికేట్ వచ్చింది అనే క్వశ్చన్ రావచ్చు. విజయవాడ రైల్వే స్టేషన్కు గ్రీన్ రైల్వే స్టేషన్ హోదా వచ్చింది. ఈ దిశగా ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ వాళ్ళు ప్లాటినం సర్టిఫికేట్ ఇచ్చారు. గతంలో విజయవాడ రైల్వే స్టేషన్కు గోల్డ్ రేటింగ్ రాగా ఇప్పుడు ప్లాటినం రేటింగ్ వచ్చింది. ఎందుకు ఈ రేటింగ్ వచ్చింది? రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు బెటర్ ఫెసిలిటీస్, మెరుగైన వసతులు, శానిటేషన్, పరిశుభ్రత, పారిశుద్ధ్యం, ఇంధన సామర్థ్య వినియోగం, నీటి సామర్థ్యం, స్మార్ట్ మరియు పర్యావరణ హిత అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్లాటినం సర్టిఫికేట్ ఇచ్చారు. విజయవాడ రైల్వే స్టేషన్లో పర్టికులర్గా ప్లాట్ఫామ్ పైకప్పుపై స్టార్ రేటింగ్ విద్యుత్ పరికరాల ఏర్పాటు, ఎల్ఈడి చిత్రాలు, బిఎల్డిసి ఫ్యాన్లు, డే లైట్ సెన్సర్సు, ఎనర్జీ మానిటరింగ్, సౌరశక్తి హీటర్ల ఏర్పాటు, సోలార్ హీటర్స్ ఏర్పాటు, ఇవన్నీ కూడా చేశారంట. సో దాంతోపాటు వాటర్ మేనేజ్మెంట్, వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ ప్లాంట్స్ కూడా, వ్యర్థ జలాల పునర్వినియోగ చర్యలు కూడా తీసుకున్నారంట. దాంతోపాటు ఇక్కడ వైఫై కనెక్టివిటీ, టికెట్ బుకింగ్, పర్యాటక సమాచారం, బుకింగ్ కేంద్రాల్లో స్మార్ట్ కార్డ్ టికెటింగ్, ఫుడ్ కోర్ట్లు, ఔషధ దుకాణాలు అంటే మెడికల్ షాప్స్, 24 hours సీసీటీవీ నిఘా, ఇవన్నీ కూడా లిఫ్ట్లు, ఎస్కలేటర్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉండటం, లగేజ్ కోసం ట్రాలీ, ఇతర సేవల్లో ఏర్పాటు చేయటం, ఇలా ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉన్నందున విజయవాడ రైల్వే స్టేషన్కి ప్లాటినం సర్టిఫికేట్ వచ్చింది గ్రీన్ రైల్వే స్టేషన్గా. ఇకపోతే మరో కరెంట్ అఫైర్స్, ఆంధ్రప్రదేశ్లో సోలార్ పార్కుల ఏర్పాటు. ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ ఆఫ్ సోలార్ అల్ట్రా మెగా సోలార్ పవర్ ప్రాజెక్ట్ పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో 4 చోట్ల సోలార్ పార్కులు ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా ఈ పార్కులు 2 పార్కులు అనంతపురంలో, ఒకటి కర్నూలులో, ఇంకొకటి కడపలో ఏర్పాటు చేయనున్నారు. 400 మెగావాట్ల సామర్థ్యం గల అనంతపురం సోలార్ పవర్ ప్రాజెక్టుకు 244 కోట్లు, 1000 మెగావాట్ల సామర్థ్యం గల కర్నూలు సోలార్ పవర్ ప్రాజెక్టు 200 కోట్లు, 500 మెగావాట్ల సామర్థ్యం గల అనంతపురంలో 2వ సోలార్ పార్కు 91 కోట్లు, 1000 మెగావాట్ల సామర్థ్యం గల కడప సోలార్ పార్కుకు 54 కోట్లు విడుదల చేయనున్నట్లు ఈ దిశగా గవర్నమెంట్ ప్రకటించింది. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ట్రైబల్ రిలేటెడ్ ఇష్యూస్ మీద కూడా క్వశ్చన్స్ రావచ్చు, ఆబ్జెక్టివ్ రిలేటెడ్ క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్లో. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి ఫౌండేషన్ వేశారు, శంకుస్థాపన జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లాలో సాలూరు నియోజకవర్గం మెంటాడ మండలం చినమైడిపల్లి గ్రామంలో దాదాపు 830 కోట్ల రూపాయల ఖర్చుతో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ, ప్రతిష్టాత్మకమైన కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం నిర్మించనున్నారు. దానికి శంకుస్థాపన చేశారు మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు. దీనిలో క్వశ్చన్ ఎలా రావచ్చు అంటే, ఈ యూనివర్సిటీలో ఎటువంటి కోర్సులు అందిస్తారు అని చెప్పి. ఇది పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఇంగ్లీష్, సోషియాలజీ, ట్రైబల్ స్టడీస్, బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, జర్నలిజం, ఎంబీఏ, ఇలా రకరకాల కోర్సులు, ఈవెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన కోర్సులు, టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ కోర్సులు, ఇవన్నీ కూడా అందిస్తారనమాట. సో దాదాపు దీనిలో 14 రకాల కోర్సులు అందిస్తున్నారంట. దాంతోపాటు షార్ట్ టర్మ్ కోర్సులు కూడా వస్తున్నాయంట. గిరిజన తెగలకు చెందిన వ్యక్తిగత, సాంస్కృతిక, పర్యావరణ అభివృద్ధి కోసం యూనివర్సిటీ ఎక్కువగా పాటుపడుతుందంట. అంటే దీనిలో ఇంగ్లీషు, తర్వాత సోషియాలజీ ఇలాంటివి ఉంటాయి, దాంతోపాటు ట్రైబల్ స్టడీస్ ఉంటాయి. ముఖ్యంగా గిరిజన తెగలకు సంబంధించిన సాంస్కృతిక, వ్యక్తిగత అంశాలను కూడా ప్రమోట్ చేస్తూ యూనివర్సిటీ ముందుకు సాగుతుందంట. సో ఇటువంటి క్వశ్చన్స్ కూడా రావచ్చు. అదేవిధంగా ఇందాక గిరిజనకు సంబంధించిన క్వశ్చన్స్ అడగవచ్చు అని చెప్పాను కదా. ఈ మధ్య నంద్యాల జిల్లాలో గిరిజన స్వాతంత్ర సమరయోధుడు కుడుముల పెద్ద బయ్యన్న, చాలా ఫేమస్ ఫ్రీడమ్ ఫైటర్ అనమాట. ఈయన గిరిజన స్వాతంత్ర సమరయోధుడు కుడుముల బయ్యన్న, పెద్ద బయ్యన్న అంటారు, బయ్యన్న అంటారు. ఈయన పేరుతో ప్రత్యేక తపాలా కవర్ని అందుబాటులోకి తీసుకొచ్చారంట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు. సో ఈయన శ్రీశైలం అటవీ ప్రాంతంలో తుమ్మల బయల అనే గ్రామంలో జన్మించారంట. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడారు. 1938లో ఈయన బ్రిటిష్ వాళ్ళ కాల్పుల్లో చనిపోయారంట. కుడుముల పెద్ద బయ్యన్న, మిమ్మల్ని క్వశ్చన్ అడగవచ్చు, ఈ మధ్య కుడుముల పెద్ద బయ్యన్న పేరు మీద ఒక తపాలా కవర్ రిలీజ్ అయింది, ఎవరు ఈయన అని చెప్పి. ఈజ్ అ ఫ్రీడమ్ ఫైటర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, ఫ్రమ్ ట్రైబల్ కమ్యూనిటీ. సో 1938లో ఈయన చనిపోయారంట. సో ఇట్లాంటి కరెంట్ అఫైర్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇకపోతే ఆంధ్ర ఎకానమీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్లో ఎటువంటివి రావచ్చు? ఒక ఉదాహరణ, ఎఫ్డిఐ, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల అంశంలో
ఆంధ్ర ఏ స్థానంలో ఉంది? గత 3 ఏళ్లలో దేశానికి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్లో చూస్తే కనుక ఏపీ 14వ స్థానంలో ఉంది, తెలంగాణ 7వ స్థానంలో ఉంది. తెలంగాణకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు FDI ఇండియాకు వచ్చిన వాటిలో చూస్తే కనుక 2.47% తెలంగాణకు వచ్చాయి, కేవలం 0.36% ఆంధ్రాకు వచ్చాయన్నమాట. ఈ విషయం కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రి స్వయంగా వెల్లడించారనమాట. మొదటి 3 స్థానాల్లో ఫస్ట్ FDIs వచ్చిన స్టేట్స్లో ఫస్ట్ మహారాష్ట్ర ఉంది, 2 కర్ణాటక ఉంది, 3 గుజరాత్ ఉంది, తెలంగాణ 7వ స్థానంలో ఉంది, ఆంధ్ర 14వ స్థానంలో ఉంది అనమాట. సో ఇటువంటి ఎకానమీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్, స్టేటు ఎకానమీ. ఇకపోతే రాష్ట్రాలకు సంబంధించిన చాలా ఇండెక్స్లు ఉంటాయి అన్నమాట. గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ అని, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్, రాష్ట్రాల స్థాయిలో హెల్త్ ఇండెక్స్లు, ఇవన్నీ కూడా. సో ఈ అన్ని ఇండెక్స్లు కూడా ఆంధ్రప్రదేశ్ ఏ స్థానంలో ఉందో, మొదటి స్థానంలో ఏ రాష్ట్రాలు ఉన్నాయో, ఆంధ్రప్రదేశ్ ఎక్కడ లేకునే ఉందో, ఇలాంటివి కూడా చూసుకోవాలన్నమాట. దానివల్ల మనకి మొదటి నుంచి కరెంట్ అఫైర్స్ అనేవి చాలా తేలికవుతాయి. ఇప్పటి నుంచి ఈ స్థాయిలో కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవుతాయి. రేపు టీచర్స్ డే సెప్టెంబర్ 5. ఈ సందర్భంగా మీ అందరికీ ఒక శుభవార్త. ఎవరైతే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 రాస్తున్నారో మీ అందరికీ కూడా CSB IAS అకాడమీ తరఫున ఒక గుడ్ న్యూస్. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2కి కోచింగ్ స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్ లైవ్ స్ట్రీమింగ్. ఎవరైతే లైవ్ స్ట్రీమింగ్ కి అటెండ్ కాలేకపోతారో వాళ్ళకి రికార్డెడ్ క్లాసెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. దాదాపు 1 year పాటు మీకు ఆ రికార్డ్స్ మీతోనే ఉంటాయి. అటువంటి గోల్డెన్ ఆపర్చునిటీతో CSB IAS అకాడమీ మీకు ఒక కోచింగ్ స్టార్ట్ చేస్తుంది సెప్టెంబర్ 21వ తారీఖు నుంచి. గ్రూప్ 1 గ్రూప్ 2 కాంబో కోచింగ్ అన్నమాట. ఇది దాదాపు 3 నుంచి 4 నెలల పాటు ఉంటుంది. గ్రూప్ 2 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్, గ్రూప్ 1 ప్రిలిమ్స్ అంటే గ్రూప్ 1 స్క్రీనింగ్ టెస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్కి, గ్రూప్ 2 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి ఈ కోచింగ్ ఉంటుంది. చాలా తక్కువ ప్రైస్కే మీకు ఫస్ట్ 5 days సెప్టెంబర్ 5th మార్నింగ్ 10 o'clockకి ఈ యాప్ ఓపెన్ అవుతుంది. ఈ వీడియో కింద ఫస్ట్ డిస్క్రిప్షన్ బాక్స్లో, ఫస్ట్ కామెంట్ బాక్స్లో ఒక యాప్ లింక్ మీకు ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు.